సో వీ కెన్ స్టార్ట్ నౌ. సో జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు. ఓకే, స్క్రీన్ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవరు. హలో, యా వాయిస్ స్లోగా ఉందండి. కనబడుతుందా స్క్రీన్? యా, ఓకే, డన్ గైస్. ఓకే, సో టుడే మనం ఎస్ఏపి FICO S4 HANA సంబంధించి డెమో అనేది టుడే ఫస్ట్ క్లాస్లో మనం డిస్కషన్ చేస్తున్నాం. సో ఎస్ఏపి అనేది ఎందుకు నేర్చుకోవాలి, ఎస్ఏపి నేర్చుకోవడం వల్ల మనకు ఎలాంటి సెక్టార్లో జాబ్స్ అవైలబిలిటీలో ఉంటాయి, ఎస్ఏపికి నేర్చుకున్న తర్వాత మనకి ఫ్రెషర్గా కానీ ఓకే ఎక్స్పీరియన్స్గా కానీ మార్కెట్లో జాబ్స్ ఏ విధంగా అవైలబిలిటీలో ఉన్నాయి, వీటిని మనము ఏ విధంగా మనము మార్కెట్లో సెర్చ్ చేసుకోవాలి, ఫ్రెషర్ శాలరీ ఎంత ఉంటుంది, ఎక్స్పీరియన్స్ శాలరీ ఎంత ఉంటుంది, ఓకే వాటిని రెజ్యూమ్స్ ఏ విధంగా ప్రిపరేషన్ చేసుకోవాలి, ఎస్ఏపిలో మెయిన్ కీ రోల్ ఒక FI కన్సల్టెంట్ ఏ విధంగా బిజినెస్లో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది, ఓకే ఒక FI కన్సల్టెంట్ చేయాల్సిన వర్క్ ఏంటి, మెయిన్గా టీమ్ని ఏ విధంగా అతను హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ కూడా టుడే క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేద్దాం. ఓకే, ఆఫ్టర్ క్లియర్ క్లాస్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. ఓకే, డన్ గైస్. ఓకే, ప్లీజ్ కన్ఫర్మ్. స్క్రీన్ కనబడుతుంది కదమ్మా, ఒకరు కన్ఫర్మ్ చేయండి. యా, డన్ గైస్. సో లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ లైక్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అండ్ వీకెండ్ ట్రైనింగ్. ఓకే, ఇది లోకేష్ ఇన్ఫోటెక్ అనేది మన ఇన్స్టిట్యూషన్ అండి. లైక్ మనం ఆన్లైన్ ఆఫ్లైన్ వీకెండ్ ట్రైనింగ్ అనేది ఎస్ఏపి టాలీ ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేస్తూ ఉంటాం, ఒక అకౌంటింగ్ సెక్టార్కి సంబంధించి టోటల్గా. ఓకే, మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి టాలీ లోకేష్, మార్కెట్లో సక్సెస్ఫుల్గా ఏపీ తెలంగాణలో నెంబర్ 1గా వెళ్తుంది. ఓకే, సో బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మై సెల్ఫ్. సో లైక్ నా పేరు లోకేష్, MBA కంప్లీట్ చేశాను ఫైనాన్స్, BFSI బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్, రీటైల్ సేల్స్ అసోసియేట్, టాలీ ప్రైమ్, TOT సర్టిఫైడ్, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్ అంటారు. త్రూఅవుట్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో ఎక్కడికైనా వెళ్ళి ట్రైన్ చేయొచ్చు. లొకేషన్ కడప, ఆంధ్రప్రదేశ్. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మనకి 9 years ఉంది, ట్రైనింగ్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. స్టిల్ నౌ 10,000+ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్రైన్ చేస్తున్నాం. ప్లేస్మెంట్స్ 250 పైగానే స్టూడెంట్స్ని ప్లేస్మెంట్ చేయడం జరిగింది, IT అండ్ non-IT. సో సర్టిఫికేషన్స్ NSDC టాలీ సర్టిఫైడ్, అండ్ హాబీస్ లర్నింగ్ న్యూ అప్లికేషన్స్, డెవలప్ న్యూ కంటెంట్ అండ్ గివింగ్ ట్రైనింగ్ ఫర్ ద స్టూడెంట్స్ విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్. సో మినిమం మన యొక్క గోల్ వచ్చేసి 50K అబౌవ్ స్టూడెంట్స్ని విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో సక్సెస్ఫుల్గా మార్కెట్లో వాళ్ళని తయారు చేసి జాబ్స్ చూపించడమే ఎయిమ్గా మనం వెళ్ళడం జరుగుతుంది. ఓకే, ఇది నా యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఓకే, సో టాలీ లోకేష్ మన యూట్యూబ్ ఛానల్ 25,000+ సబ్స్క్రైబర్స్, యాక్టివ్ సబ్స్క్రైబర్స్తో మార్కెట్లో అండ్ టాలీ మీద ఎస్ఏపి మీద చాలా సక్సెస్ఫుల్గా మన యొక్క బ్యూటిఫుల్ కంటెంట్తో ప్రతి ఒక్కరు కూడా తెలుగులో నీట్గా సబ్జెక్ట్ని ఎంజాయ్ చేస్తూ స్టూడెంట్స్ లైక్ సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ చాలా మంచి మంచి కామెంట్స్ పెడుతూ ఉంటారు. చాలా ప్రాక్టికల్గా కానీ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో కానీ చాలా వరకు స్టూడెంట్స్ చాలాగా మంచిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇది మన యొక్క యూట్యూబ్ ఛానల్. ఓకే, సో ఫస్ట్ మనకి లైక్ మీరు ఇక్కడ గమనిస్తే కోర్స్ SAP FICO అండ్ S4 HANA. మీకు తెలిసినంత వరకు SAPని మెయిన్గా ఎక్కడ యూజ్ చేస్తారో ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్ SAPని మెయిన్గా ఎక్కడ యూజ్ చేస్తారు చెప్పండి అమ్మా, మీకు తెలిసిన వరకు చెప్పండి, డోంట్ వరీ. SAPని మార్కెట్లో ఏ సెక్టార్లో SAPని బాగా యూజ్ చేస్తారు? ఏ సెక్టార్ అండి? హలో, చెప్పండి, వినపడుతుంది.
ఎంఎన్సి కంపెనీలు ఎక్కువ యూజ్ చేస్తారు. యా, ఎస్ఏపిని మార్కెట్లో ఏ స్కేల్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా ఉపయోగిస్తారు? స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, లైక్ మీడియం ఆర్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ చెప్పొచ్చు. లార్జ్ సార్. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఎస్ఏపిని ఉపయోగిస్తారు. ఏ విధంగా చెప్పగలుగుతున్నారు మీరు ఎస్ఏపిని లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఉపయోగిస్తున్నారు అనేసి? ఎందుకు మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్లో కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో కానీ ఉపయోగించుకోవడానికి ఛాన్స్ ఉండదు? చెప్పండి, ఎలా చెప్తున్నారు? చెప్పండి, పర్లేదు, మీకు తెలిసినంత వరకు చెప్పండి, డోంట్ వరీ. చెప్పండి. యా, చెప్పండి అమ్మా. సో ఓకే, డన్. ఎస్ఏపిని మ్యాక్సిమం ఎక్కువగా లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఉపయోగిస్తారు. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో కొన్ని వేల ట్రాన్సాక్షన్స్, కొన్ని కోట్ల బిజినెస్ జరుగుతుంది. అవి చిన్న చిన్న సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క బర్డన్ని, ఆ యొక్క ట్రాన్సాక్షన్స్ని మోయలేవు. సో ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది కొంచెం లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో అంటే దాని కెపాసిటీ, దాని డేటాబేస్ స్ట్రక్చర్ అంతా కూడా కొంచెం హైలో ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఎస్ఏపిని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లలో కంపల్సరీగా ఎస్ఏపినే ఉపయోగిస్తారు. మీడియం స్కేల్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో టాలీని ఉపయోగిస్తారు, లేదంటే అదర్ సాఫ్ట్వేర్స్ని ఉపయోగిస్తారు. బట్ బిగ్ ఆర్గనైజేషన్స్లో, మల్టీనేషనల్ కంపెనీస్లలో ఎస్ఏపిని 100% ఉపయోగిస్తారు. సో కోర్సులోకి ఎంటర్ అయ్యే ముందు బేసిక్స్ ఆఫ్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎస్ఏపి, అబౌట్ ఎస్ఏపి కాన్ఫిగరేషన్స్, చెకింగ్ రిపోర్ట్స్ ఆఫ్ ఎస్ఏపి తెలుసుకోవాలి. మనకి కోర్స్ డ్యూరేషన్ 45 days ఉంటుంది. ఎస్ఏపిని నేర్చుకోవాలంటే మీరు సంవత్సరాలు నేర్చుకోవచ్చు, 6 నెలలు నేర్చుకోవచ్చు, 3 నెలలు నేర్చుకోవచ్చు, 45 daysలో నేర్చుకోవచ్చు. ఓకే, మనది టోటల్గా ఇంటర్వ్యూ ట్రాకింగ్ ఉంటుంది. రియల్ టైంలో మనకి ఏవైతే అవసరం అవుతాయో వాటి గురించి మనం డిస్కషన్ చేస్తాం. సో రిమైనింగ్ చిన్న చిన్న టాపిక్స్ వీడియోస్ రూపంలో మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో ఈ యొక్క ఎస్ఏపి ట్రైనింగ్లో మనకు రియాలిటీకి దగ్గరగా, జాబ్కి రిలేటెడ్గా మనం డిస్కస్ చేస్తాము క్లియర్గా. యా, చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సెమినార్ ఆన్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అండ్ S/4HANA. ఓకే, సో ఫస్ట్ మనకి ఎస్ఏపి ఫుల్ ఫామ్ తెలుసుకోవాలి, ఎఫ్ఐసిఓ ఫుల్ ఫామ్ తెలుసుకోవాలి, S/4HANA ఫుల్ ఫామ్ మనం తెలుసుకోవాలి. ఓకే, సో దీన్ని ఏ విధంగా కేటగిరైజ్ చేశారు, ఓకే, ఏ విధంగా దీన్ని స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, ఎఫ్ఐ అంటే ఏంటి, సిఓ అంటే ఏంటి, ఎస్ఏపి అబ్రివేషన్ ఏంటి, ఎప్పుడు ఎస్ఏపిని ఇంట్రొడ్యూస్ చేశారు మార్కెట్లో అనేది చాలా ఇంపార్టెంట్ కిందకి వస్తుంది. ఓకే, డన్. ఫస్ట్ వన్ చూడండి, వాట్ ఈజ్ ఏ ఎస్ఏపి? సో ఎస్ఏపి ఈజ్ కాల్డ్ ఫర్ ఇన్ 1972లో ఎస్ఏపిని మార్కెట్లో ఇంట్రొడ్యూస్ చేశారు. అప్పుడు ఎస్ఏపి యొక్క నేమ్ అబ్రివేషన్ ఎలా ఉన్నింది అంటే సిస్టమ్ అనాలిసిస్ అండ్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అని పిలిచేవాళ్ళు అప్పుడు. తర్వాత 1977లో సిస్టమ్స్ అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్గా దీన్ని మార్చడం జరిగింది. ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు సిస్టమ్స్ అంటే ఏంటి చెప్పండి, తర్వాత అప్లికేషన్స్ అంటే ఏంటి, తర్వాత మనకి ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటే ఏంటి? దీనికి మీనింగ్ నాకు కావాలి. ఎనీవన్ ప్లీజ్, ఎవరైనా చెప్పొచ్చండి. ఎనీవన్? సో ఎస్ఏపి అబ్రివేషన్ అని ఇచ్చున్నాను ఇక్కడ, సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అని ఇక్కడ అబ్రివేషన్ అని ఇచ్చున్నాను. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సిస్టమ్స్ అంటే ఏంటి చెప్పండి, అప్లికేషన్స్ అంటే ఏంటి, డేటా ప్రాసెసింగ్ అంటే ఏంటి? నాకు మీనింగ్ కావాలి. రేపు ఇంటర్వ్యూలో మీకు అడిగినా కూడా దీనికి రిలేటెడ్ మీనింగ్ మీరు చెప్పగలగాలి. అందుకోసం నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఓకే, తెలిసిన వాళ్ళు చెప్పండి, ప్రాబ్లం లేదు, మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం, డోంట్ వరీ. ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేసి. చెప్పండి అమ్మా, తెలిసిన వాళ్ళు చెప్పండి, ప్రాబ్లం లేదు. ఎనీవన్?
No idea? Say yes or no. Hello? Hello? చెప్పండి గైస్. నో ఐడియా లేదా? ఓకే, నేను చెప్తాను. ఓకే, సో యాక్చువల్గా సిస్టమ్స్ అంటే ఏంటి అసలు అంటే, ఇప్పుడు మనం రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాం కదా ల్యాప్టాప్స్ కానీ డెస్క్టాప్స్ కానీ, వాటిని మనం సిస్టమ్స్ అంటాం. వాటిని మనం సిస్టమ్స్ అని డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి అప్లికేషన్స్ అన్నారు. అప్లికేషన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు అప్లికేషన్ అనేది దేన్ని అంటారంటే, మీరు ఎప్పుడూ కనిపెట్టారు ఎస్ఏపిని 1972లోనే. సో టాలీని ఎప్పుడో కనిపెట్టారు. ఓకే, సో తర్వాత ఎంఎస్ ఆఫీస్ని ఎప్పుడో కనిపెట్టారు. స్టిల్ లైక్ 1990స్లో కనిపెట్టారు అవన్నీ. అప్పుడు కనిపెట్టిన వాటిని స్టిల్ ఇప్పుడు 2024 కూడా మనం నేర్చుకుంటున్నాము. రేపు మన తరాలు నెక్స్ట్ తరాలు కూడా నేర్చుకుంటూనే ఉంటారు. సో వాటిని మనం అప్లికేషన్స్ అంటాం. అప్లికేషన్స్ అంటే ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్స్. సో వాళ్ళు కనిపెట్టారు, అవి బిజినెస్కి ఏ విధంగా సింక్ అవుతూ ఏ విధంగా మనం నేర్చుకోవాలనేదే, దాన్ని నేర్చుకొని ఏ విధంగా మాన్యువల్ అకౌంట్స్ని మనము కంప్యూటరైజ్ చేసి బిజినెస్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలనేదే అప్లికేషన్స్ అని మనం చెప్తాం. ఓకే, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నీ కంపెనీ డేటా ఎక్సెల్లోనో, టాలీలోనో, ఫోకస్లోనో, వింగ్స్లోనో ఏదో ఒక సాఫ్ట్వేర్లో నువ్వు మెయింటైన్ చేస్తున్నావు నీ బిజినెస్ యొక్క అకౌంట్స్ని. సో అలాంటి సిచ్యువేషన్స్లో నీ యొక్క డేటా ఏదైతే ఉంటుందో, ఫస్ట్ టైం ఎస్ఏపి సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఎస్ఏపిలోకి నీ డేటాని ప్రాసెసింగ్ చేయాలనుకుంటున్నావు. అంటే టాలీ సాఫ్ట్వేర్ నుంచి ఎస్ఏపిలోకి డేటాని మ్యాప్ చేసి ఎస్ఏపిలో మీ బిజినెస్ యొక్క అకౌంట్స్ని మెయింటైన్ చేయాలనుకుంటున్నావు. సో దాన్నే మనం డేటా ప్రాసెసింగ్, ఒక ప్రోడక్ట్ యొక్క డేటా ప్రాసెసింగ్ అని చెప్పచ్చు. ప్రోడక్ట్ అంటే ఇది ఈఆర్పి అనమాట, ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. అంటే నీ యొక్క అకౌంట్స్ అనేది నాన్ ఎస్ఏపిలో ఉంది నీ డేటా. నాన్ ఎస్ఏపి అంటే టాలీనో, వింగ్సో, ఫ్యాక్టో ఏదో ఒకటి ఉంటుంది. ఆ యొక్క సాఫ్ట్వేర్లో నుంచి ఎస్ఏపి సాఫ్ట్వేర్లకి డేటాని ఏ విధంగా మ్యాప్ చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. దీన్నే ఎస్ఏపి అంటారు. సో ఓల్డ్ నేమ్ వచ్చేసి ఎస్ఏపికి సిస్టమ్ అనాలిసిస్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డెవలప్మెంట్ అంటారు. సో 1977లో దీన్ని సో సిస్టమ్స్ అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్గా మార్చడం జరిగింది. ఇది ఎస్ఏపి అంటారు. తర్వాత ఎఫ్ఐసిఓ అంటే ఏంటి సార్? ఎస్ఏపిలో ఎఫ్ఐసిఓ అంటే ఏంటి? ఎఫ్ఐ స్టాండ్స్ ఫర్ ఫైనాన్స్, సిఓ స్టాండ్స్ ఫర్ కంట్రోలింగ్. ఎఫ్ఐ ఫైనాన్స్ అంటే వచ్చేసి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ షో చేస్తుంది. అంటే నీ కంపెనీ యొక్క బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, ఎన్ని లైబిలిటీస్ ఉన్నాయి, ఎన్ని అసెట్స్ ఉన్నాయి, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఎంత మనకి క్యాష్ బ్యాలెన్స్ ఉంది, ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్గా నీ యొక్క కంపెనీ ప్రపంచానికి షో చేస్తుంది. ఎందుకు షో చేస్తుంది సార్ అంటే, నీ కంపెనీలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే నీ కంపెనీ యొక్క ఇయర్ ప్రాఫిట్ అలా చూసే నీ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, నీ కంపెనీలో షేర్లు కొంటారు. ఎందుకంటే నీకు కంపెనీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఒక కంపెనీ ఉంది, నువ్వు తెలంగాణలో ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నావు, నీ దగ్గర డబ్బు లేదు, నువ్వేం చేస్తావు? నీ యొక్క కంపెనీ షేర్లు మార్కెట్లో అమ్ముతావు. ఇప్పుడు నా దగ్గర 10,000 ఉంది, మీ దగ్గర 10,000 ఉంది, మీరు ఆ డబ్బుని ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తారు? ఆ కంపెనీ యొక్క బిజినెస్ ప్రాఫిట్ అండ్ లాస్ని, బ్యాలెన్స్ షీట్ని చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాతనే ఈ బిజినెస్ బాగా ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అని చూసి మీరు ఆ షేర్లు కొంటారు. ఆ కంపెనీ ఏం చేస్తుంది? మీరు ఇచ్చిన డబ్బుతో మరో బ్రాంచ్ ఓపెన్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు టాటా కంపెనీ ఉంది, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది, దాని కింద 10 కంపెనీ కోడ్లు ఉంటాయి. 10 కంపెనీ కోడ్లు అంటే ఏంటి? టాటా స్టీల్ ఉంటుంది, టాటా మోటార్స్ ఉంటుంది, టాటా సాల్ట్ ఉంటుంది, టాటా టెలికాం ఉంటుంది. ఇవన్నీ ఏంటి? కంపెనీ కోడ్లు. 20 కంపెనీ కోడ్లు ప్రాఫిట్ అండ్ లాస్ను రీసెర్చ్ చేసి అప్పుడు ఆ కంపెనీ 31 మార్చ్లో నా కంపెనీ ఈ సంవత్సరానికి ఇన్ని $1,000 సంపాదించింది అని బయటికి అనౌన్స్ చేస్తుంది.
ఒక కంపెనీ కోడ్దే చెప్పదు ప్రాఫిట్ అండ్ లాస్. 10 కంపెనీ కోడ్లు ఉంటే 10 కంపెనీలు మిక్స్ చేసి ఆ యొక్క డేటాని బయటికి షో చేస్తుంది. దీన్నే మనకి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అని మనం చెప్తాం. తర్వాత సిఓ స్టాండ్స్ ఫర్ కంట్రోలింగ్. కంట్రోలింగ్ అంటే ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటాం. ఇంటర్నల్. ఎక్స్టర్నల్ అంటే ప్రపంచానికి షో చేస్తుంది. ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటే బయటి ప్రపంచానికి కంపెనీ యొక్క బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది బయట ప్రపంచానికి తెలియనివ్వదు. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంటర్నల్గానే ఉంటుంది. డెసిషన్ మేకర్స్, మేనేజర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్, ఓకే, వాళ్ళందరి మధ్యలోనే ఉంటుంది. దీన్ని మనం మేనేజ్మెంట్ రిపోర్టింగ్ అని కూడా పిలుస్తాం. మేనేజ్మెంట్ రిపోర్టింగ్ అని కూడా దీన్ని మనం పిలవడం జరుగుతుంది. అంటే ఒక ప్రోడక్ట్ ఒక కంపెనీ తయారు చేస్తుంది అంటే అన్నెసెసరీగా రా మెటీరియల్ ఎక్కువ కొనడం, ఓకే, డబ్బులు వేస్ట్ చేయడం, ఓకే, తర్వాత అవుట్పుట్ తక్కువగా రావడం అలాంటిది లేకుండా కాస్ట్ను రెడ్యూస్ చేస్తూ ప్రాఫిట్ని ఎక్కువగా పెంచుతూ తీసుకునే డెసిషన్ మేకర్స్ ఎవరైతే ఉంటారో ఇంటర్నల్గా, దాన్నే మనం ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటాం. ఈ యొక్క డేటాని బయట ప్రపంచానికి షో చేయనివ్వరు, కంట్రోలింగ్ అనమాట. ఓకే, బిజినెస్ ఏరియా వైజ్, బిజినెస్ కంపెనీ కోడ్ వైజ్, ఓకే, డిపార్ట్మెంట్ వైజ్ అన్నీ కూడా ఇంటర్నల్గా చెక్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత ఓకే, ఇట్ ఈజ్ ఏ జర్మన్ మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీ. 1972లో ఎస్ఏపిని కనిపెట్టారు. కనిపెట్టిన తర్వాత ఒక కస్టమర్తో స్టార్ట్ చేశారు. ఈ సాఫ్ట్వేర్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అనేసి. తర్వాత మోర్ దాన్ 4 lakhs కస్టమర్స్, 200 మోర్ దాన్ కంట్రీస్లలో ఎస్ఏపిని ఉపయోగిస్తున్నారు. వరల్డ్లోనే థర్డ్ లార్జెస్ట్ కంపెనీగా ఎస్ఏపి మార్కెట్లో సక్సెస్ఫుల్గా 75% మార్కెట్లో ట్రాన్సాక్షన్స్ ఎస్ఏపి మీద జరుగుతున్నాయి. తర్వాత ఎస్ఏపిని డేటాబేస్డ్ సాఫ్ట్వేర్ అని కూడా పిలుస్తారు. ఎస్ఏపిని డేటాబేస్డ్ సాఫ్ట్వేర్ అని కూడా మార్కెట్లో పిలుస్తారు. తర్వాత ఎస్ఏపిని కనిపెట్టింది ఎవరు అంటే 5 IBM ఎంప్లాయీస్: వెలన్ రూథర్, హోప్, హెక్టర్, ప్లాట్నర్, చిరా. వీళ్ళు 5 మంది కలిసి ఎస్ఏపి సాఫ్ట్వేర్ని మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, మనకి ఎస్ఏపి మీద టైప్స్ ఆఫ్ జాబ్స్ మీరు మార్కెట్లో చూసుకుంటే ఎఫ్ఐ కన్సల్టెంట్. ఒకవేళ మీరు ఎఫ్ఐస్ వైపు నేర్చుకుంటున్నారు, ఎఫ్ఐ కన్సల్టెంట్గా మీకు జాబ్ వస్తే మీరు కంపెనీలో చేయాల్సిన పని డూయింగ్ కాన్ఫిగరేషన్స్, ఎర్రర్ కరెక్షన్స్. మీరు కాన్ఫిగరేషన్లు చేయాలి. ఏమైనా ఎర్రర్స్ వస్తే వాటిని మీరు ఐడెంటిఫై చేయాలి. దీనికి వచ్చేసి ఫ్రెషర్ శాలరీ per annum 3 lakhs వరకు ఉంటుంది. అదే ఎక్స్పీరియన్స్ శాలరీ 6 lakhs to 10 lakhs, లైక్ 15 lakhs, 20 lakhs కూడా వెళ్తుంది. ఎక్స్పీరియన్స్ శాలరీ 5 years పైన మీరు కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ పెట్టారంటే కంపల్సరీగా 10 lakhs పైన మీ యొక్క per annum ఉంటుంది. ఓకే, తర్వాత ఎఫ్ఐ కన్సల్టెంట్, వాటి యొక్క శాలరీస్ అలా ఉంటాయి. అదే ఎండ్ యూజర్ అనుకోండి. ఎండ్ యూజర్ అంటే ఏంటి? మనకి ఇన్వాయిస్ పోస్టింగ్స్. ఇప్పుడు మీరు టాలీ నేర్చుకుంటున్నారు కదా, టాలీ నేర్చుకొని మీరు ఎంట్రీస్ పాస్ చేస్తారు కదా, పర్చేజు, సేల్స్, ఎక్స్పెన్స్, పేమెంట్, వీటిని ఎండ్ యూజర్ అంటాం. ఇతని శాలరీ 1.8 lakhs ఉంటుంది ఫ్రెషర్ శాలరీ అయితే. అదే ఎక్స్పీరియన్స్ శాలరీ మ్యాక్సిమం 5 lakhs, అంతకు మించి పోదు ఇంకా. దీన్ని మనం ఎక్స్పీరియన్స్ శాలరీ అని, మనం ఎక్స్పీరియన్స్ అయితే 5 lakhs, ఫ్రెషర్కి అయితే 1.8 lakhs ఉంటుంది. ఓకే, దీన్ని ఎండ్ యూజర్ అంటారు. ఎండ్ యూజర్ అంటే జస్ట్ పోస్టింగ్ మాత్రమే, అంతకు మించి వాడు ఏం చేయడుగా. బట్ ఎఫ్ఐ కన్సల్టెంట్ అంటే ఒక ఫ్యామిలీలో ఫాదర్ క్యారెక్టర్ మెయింటైన్ చేస్తారు. దాన్ని ఎఫ్ఐ కన్సల్టెంట్ అని మనం చెప్తాం. ఓకే, అసలు ఈఆర్పి సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. అంటే ఒక కంపెనీ మనం స్టార్ట్ చేయాలంటే, ఎంటర్ప్రైజ్ అంటే కంపెనీ కానీ, ఫర్మ్ కానీ, ఆర్గనైజేషన్ కానీ, ఏదైనా కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి సంస్థ క్యాపిటల్ అనేది కావాలి. ఆ క్యాపిటల్ తర్వాత ఆ బిజినెస్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలంటే రిసోర్స్ కావాలి, అంటే అసెట్స్ కావాలి. దాన్ని ఏ విధంగా ప్లానింగ్ చేయాలి? ఈఆర్పి అంటే మన నాన్ సాఫ్ట్వేర్స్ ఏవైనా కూడా వాటితో కూడా ఇంటిగ్రేట్ అవుతుంది. దీన్నే ఈఆర్పి అంటారు.
సో బిజినెస్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ అండ్ టెక్నాలజీ వేర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటిగ్రేట్స్ విత్ యువర్ కంపెనీస్ కోర్ బిజినెస్ ప్రాసెసెస్ టు ఎనేబుల్ ద అచీవ్మెంట్ ఆఫ్ స్పెసిఫిక్ బిజినెస్ ఆబ్జెక్టివ్స్. ఒక కంపెనీలో ఉన్న ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేస్తూ అదర్ మోడల్స్తో కూడా ఇంటిగ్రేట్ అవ్వడాన్ని ఈఆర్పి అంటాం. ప్రతి కంపెనీలో ప్రొడక్షన్, ఇన్వెంటరీ, పర్చేజ్, సేల్స్, బిఐ, డెలివరీ, హెచ్ఆర్, అకౌంటింగ్, పర్చేజ్, ప్రొడక్షన్ ప్లానింగ్ ఇవన్నీ 100% ఉంటాయి. ఇవన్నీ లేకుండా ఏ బిజినెస్ ముందుకు పోదు. దీన్నే ఈఆర్పి అంటాం. ఈఆర్పి అంటే ఇంటిగ్రేట్స్ విత్ యువర్ కంపెనీస్ ఆబ్జెక్టివ్స్. ఓకే, ఎస్ఏపిలో ప్రోడక్ట్స్ ఏమేమి ఉంటాయి? ఎస్ఏపి ఈఆర్పి ఉంటుంది, ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్, ఎస్ఏపి సిఆర్ఎం ఉంటుంది, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, సప్లయర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ప్రోడక్ట్స్ కిందకి వస్తాయి. ఈసీసీ అంటే ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్ అంటాం. సో ఎస్ఏపి S/4HANA 03 ఫిబ్రవరి 2019లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈసీసీ 6.0 వర్షన్ స్టార్టెడ్ ఇన్ 2004 ఎండింగ్ విత్ 2014. ఓకే, సో మనకి 2004లో స్టార్ట్ చేశారు, 2014లో ఎండ్ చేశారు. స్టిల్ ఇంకా ఎస్ఏపి ఈసీ 6.0నే కొన్ని మ్యాక్సిమం కంపెనీస్ 100లో 50% ఆర్ 60% ఈసీసీ 6.0నే యూజ్ చేస్తున్నారు. ఇంకా పూర్తిగా ఇండియాలో కన్వర్ట్ అవ్వాలంటే 2030 లేదా 2027 అట్లా టైం పడుతుంది పూర్తిగా S/4HANAకు మారాలంటే మార్కెట్లో. ఓకే, తర్వాత ఎస్ఏపి R3 సర్వర్స్. ఎస్ఏపి R3 సర్వర్స్. ఆర్ అంటే రియల్ టైం, 3 అంటే సర్వర్స్. సో ఫస్ట్ ఏ సాఫ్ట్వేర్ అయినా కంపెనీ కనిపెట్టిన తర్వాత డేటా సేవ్ అవ్వడానికి సర్వర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సర్వర్ అనేది ఎస్ఏపి R1 సర్వర్ వచ్చేసి 1973లో ఒక సర్వర్తో స్టార్ట్ అయింది. తర్వాత ఎస్ఏపి R2 1979లో ఎస్ఏపి R2 సర్వర్ వచ్చింది. ఎస్ఏపి R3 1992లో ఎస్ఏపి R3 సర్వర్ వచ్చింది. ఎస్ఏపి S/4HANA 1805 దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. బట్ స్టిల్ నౌ ఇంకా ఎస్ఏపి R3 సర్వర్ మీదనే కంపెనీస్ అనేది ముందుకు పోవడం జరుగుతున్నాయి. దీంట్లో 3 లేయర్స్ ఉంటాయి: ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్ అనేసి. సో ప్రజెంటేషన్ లేయర్ అంటే మనము ఇన్పుట్ డేటాని ఇస్తాం. ఇన్పుట్ డేటాని మనము ప్రజెంటేషన్ లేయర్ ద్వారా ఇస్తాం. అదేం చేస్తుంది? అప్లికేషన్ లేయర్కి తీసుకుని వెళ్ళి యాక్సెస్ టు డేటాబేస్ రీడ్ అండ్ రైట్ చేస్తుంది. ఆ అప్లికేషన్ నుంచి డేటాబేస్లోకి వెళ్ళి డేటా సేవ్ అవుతుంది. అలా ప్రాసెస్ జరిగి మళ్ళీ డేటాబేస్ నుంచి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సో మనకి బ్యాక్ రావడం జరుగుతుంది. ఓకే, దీన్నే మనం ఎస్ఏపి R3 సర్వర్స్ అని మనం చెప్పుకుంటాం. ఓకే, చూడండి ఇలా డేటాబేస్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్. ఇప్పుడు మన సిపియు అంటే ఇన్పుట్ డేటా ప్రాసెసింగ్ అవుట్పుట్ అని ఎలా చెప్తామో దీంట్లో కూడా సేమ్ అదే అనమాట. ఓకే, సో ఎస్ఏపిలో ఏం మోడల్స్ ఉంటాయి సార్ అంటే ఫంక్షనల్ మోడల్స్ కొన్ని ఉంటాయి, టెక్నికల్ మోడల్స్ కొన్ని ఉంటాయి. ఫంక్షనల్ మోడల్స్ కింద ఏమొస్తాయి? FI, CO, AM, HR, WF, PS, WM, PM, QM, PP, MM, SD ఇవన్నీ ఎస్ఏపిలోనండి. FI, CO అనేది పక్కన పెడితే దీంట్లో n నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. SD అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, MM అంటే మెటీరియల్ మేనేజ్మెంట్, PP అంటే ప్రొడక్షన్ ప్లానింగ్, QM అంటే క్వాలిటీ మేనేజ్మెంట్, PM అంటే ప్లాంట్ మెయింటెనెన్స్, WM అంటే వేర్ హౌస్ మేనేజ్మెంట్, PS అంటే ప్రాజెక్ట్ సిస్టమ్, WF అంటే వర్క్ ఫ్లో, HR అంటే హ్యూమన్ రిసోర్స్, AM అంటే అసెట్ మేనేజ్మెంట్, CO అంటే కంట్రోలింగ్, FI అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో FI, CO కాకుండా రిమైనింగ్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్క దానికి FI కన్సల్టెంట్ ఉంటారు. వాళ్ళ యొక్క పాత్రలు అవసరమైనప్పుడు కంపెనీలోకి తీసుకుంటారు. సేల్స్ అంతా మెయింటైన్ చేసేది ఒకరు, పర్చేజ్ అంతా మెయింటైన్ చేసేది ఒకరు, ప్రొడక్షన్ అంతా మెయింటైన్ చేసేది ఒకరు, క్వాలిటీ అంతా మెయింటైన్ చేసేది ఒకరు. అంటే ఒక కంపెనీలో ఎవరు అవసరం ఎప్పుడైతే అవసరం అవుతుందో వారిని అప్పుడు తీసుకుంటారు. ఇవన్నీ ఫంక్షనల్ మోడల్స్ కిందకి వస్తాయి ఎస్ఏపిలో. ఇంకా టెక్నికల్ మోడల్స్కి వస్తే అబ్యాప్, బేసిస్, BI, BW వీళ్ళందరూ టెక్నికల్ మోడల్స్. అంటే వీళ్ళు ఎప్పుడు అవసరం అవుతారంటే వీళ్ళంతా అడిషనల్ కోడింగ్ చేస్తారు. ఎస్ఏపిలో కస్టమర్కు సింక్ కాని
ఫీచర్స్ ఏమైనా ఉంటే ఎస్ఏపిలో కస్టమర్ నాకు ఇలాంటి రిక్వైర్మెంట్స్ కావాలంటాడు. అప్పుడు ఏం చేస్తుంది మన కంపెనీ? టెక్నికల్ మోడల్స్ దగ్గరికి వెళ్ళి, అంటే అబాబర్ దగ్గరికి వెళ్ళి, కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఇలా ఉన్నాయి, బట్ ఎస్ఏపిలో ఆ యొక్క ఫీచర్స్ లేవు, మీరు దాటిని యాడ్ చేయగలుగుతారా అని అడుగుతారు. ఓకే, వాళ్ళు కోడింగ్ చేసి ఆ ఫీచర్స్ని ఎస్ఏపిలో యాడ్ చేయడం జరుగుతుంది. వీటిని మనం ఎస్ఏపి మోడ్యూల్స్ అంటాం. ఓకే, బిజినెస్ వేర్ హౌస్, బిజినెస్ ఇంటెలిజెన్సీ అలా అనమాట. తర్వాత ఎస్ఏపి R/3 సర్వర్ ఇంటిగ్రేషన్ అవుతుంది అనమాట అన్నిటితో. FI to COకి ఇంటిగ్రేట్ అవుతుంది, FI to SD, FI to MM, FI to PP, FI to HR, వీటన్నిటితో ఎస్ఏపి R3 సర్వర్ అనేది ఇంటిగ్రేషన్స్ అవ్వడం జరుగుతుంది. సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఇంటిగ్రేట్ అవ్వాల్సిందే. తర్వాత వరల్డ్స్లో టాప్ 5 సాఫ్ట్వేర్స్ మనం చూసుకుంటే ERP సాఫ్ట్వేర్స్ కింద ఎస్ఏపి, ఒరాకిల్, JD Edwards, పీపుల్సాఫ్ట్, ఎపికర్, బ్యాన్, వీటిని ERP సాఫ్ట్వేర్స్ అంటాం. జనరల్ కూడా ఉంటాయి, మైక్రోసాఫ్ట్, IBM, ఒరాకిల్, SAP, HP, ఇవి జనరల్ అనమాట. ERP వచ్చేసి అన్నిటితో లింకప్ అవుతాయి, ఇంటిగ్రేట్ అవుతాయి ERP. ఓకే, అడ్వాంటేజెస్ మనకి ఏమున్నాయి అంటే ఇంటిగ్రేట్ విత్ ఆల్ మాడ్యూల్స్, ఫాస్టర్ అండ్ చీపర్, మల్టిపుల్ లాంగ్వేజెస్ 41, మల్టిపుల్ కరెన్సీస్, మల్టిపుల్ కంట్రీస్, రెడ్యూస్డ్ మ్యాన్ పవర్, ఫ్లెక్సిబిలిటీ, highly integrated with other modules, customized solutions to suit your business, continuous support. ఇవి ఎస్ఏపిలో మనం అడ్వాంటేజెస్గా చెప్పచ్చు. తర్వాత టాప్ బెనిఫిట్స్. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ని మనం యూజ్ చేస్తున్నామంటే 100% ఆ యొక్క సాఫ్ట్వేర్లో ఫస్ట్ సెక్యూరిటీ చూస్తాం. ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తే డేటా సెక్యూరిటీ ఉంటుందా ఉండదా ఒక కంపెనీకి సంబంధించి. తర్వాత ఈ యొక్క సాఫ్ట్వేర్ అన్నిటితో అన్ని మోడల్స్తో ఇంటిగ్రేషన్ అవుతుందా కాదా. సో ఇది ప్రాక్టీస్ చేయడానికి బిజినెస్ పర్పస్ కోసం సింపుల్గా ఉంటుందా లేదా. ఇతర కంట్రీస్తో ఈ యొక్క సాఫ్ట్వేర్ అనేది సింక్ అవుతుందా లేదా. సో మల్టీ లాంగ్వేజ్గా ఉపయోగించవచ్చా లేదా. దీని యొక్క డేటా అనేది హ్యాంగ్ అవ్వకుండా స్పీడ్గా మూవ్ అవుతుందా లేదా. ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేయడం వల్ల సర్వీస్ బాగుంటుందా లేదా, మనీ సేవ్ అవుతుందా లేదా. ఇవన్నీ కూడా టాప్ బెనిఫిట్స్గా ఎస్ఏపిలో చెప్పొచ్చు. తర్వాత ఎస్ఏపిని ఎక్కడెక్కడ ఏ ఇండస్ట్రీస్లో ఎక్కువగా యూజ్ చేస్తాం. ఎస్ఏపి ఫర్ టెలికమ్యూనికేషన్, ఎస్ఏపి ఫర్ హెల్త్ కేర్, ఎస్ఏపి ఫర్ బ్యాంకింగ్, ఎస్ఏపి ఫర్ రీటైల్, ఎస్ఏపి ఫర్ ఎయిర్లైన్స్, ఎస్ఏపి ఫర్ కన్స్ట్రక్షన్స్, ఎస్ఏపి ఫర్ ఇన్సూరెన్స్. ఓకే, వీటిలలో ఉపయోగిస్తారు. ఓకే, ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎఫ్ఐస్లో చూసుకుంటే ఇప్పుడు మీరు ఎఫ్ఐలో ఓకే మినిమం తెలుసుకోవాల్సిన మెయిన్ పార్ట్స్ అనమాట. సో జనరల్ లెడ్జర్, అకౌంట్స్ రిసీవబుల్స్, అకౌంట్స్ పేయబుల్, ఫిక్స్డ్ అసెట్స్. ఇంటిగ్రేషన్ పార్ట్కి వస్తే FI to CO, FI to MM, FI to SD. కంట్రోలింగ్ పార్ట్కి వస్తే కాస్ట్ సెంటర్ అకౌంటింగ్, ఇంటర్నల్ ఆర్డర్స్, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్, ప్రోడక్ట్ కాస్టింగ్, ప్రాఫిటబిలిటీ అనాలిసిస్. ఇవి టోటల్గా మీరు తెలుసుకోవాలి. బట్ మనకి ఇక్కడ మెయిన్గా FI అంటే FI కన్సల్టెంట్కి ఏవైతే అవసరమో అవి మనం డిస్కషన్ చేస్తాం. సో ఒక కంపెనీలో ఎవరు ఎప్పుడు ఎంటర్ అవ్వాలనేది ఆటోమేటిక్గా సిచ్యువేషన్ వచ్చినప్పుడు FI to MM, FI to SD కన్సల్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంటర్ అవుతారు. బట్ మినిమం వాట్ ఈజ్ వాట్ అనేది మినిమం ఐడియా ఉంటుంది. కంట్రోలింగ్ అనేది ఒక పార్ట్ వస్తుంది, FI అనేది ఒక పార్ట్ వస్తుంది. కంట్రోలింగ్లో మినిమం అంటే మనం ఒక 3-4 టాపిక్స్ తెలుసుకోవాలి. అవి మనం ఏంటనేది ఫర్దర్ క్లాసెస్లో డిస్కషన్ చేస్తాం. ఇంకా FI to MM కన్సల్టెంట్ ఉంటాడు, FI to SD కన్సల్టెంట్ ఉంటాడు. బట్ మినిమం వాటిని ఏ విధంగా ఉపయోగిస్తారు అనేది థియరీ వరకైనా మనం తెలుసుకోవాలి FI కన్సల్టెంట్గా. తర్వాత క్లయింట్ అంటే ఎవరు, FICOలో క్లయింట్ అంటే ఎవరు. సో ఒక కంపెనీలో మెయిన్ కీ రోల్ ఎవరు మెయింటైన్ చేస్తారంటే క్లయింట్. ఈ క్లయింట్ లేకపోతే FICOలో ఈ క్లయింట్ కన్నా లేకపోతే బిజినెస్ అనేది ముందుకే పోదు. అంటే క్లయింట్ వితౌట్ క్లయింట్ లేకపోతే మీకు అసలు మార్కెట్లో జాబ్సే ఉండవు. అది ఏం సార్ అతను ఏం మెయింటైన్ చేస్తాడు, అసలు క్లయింట్ వల్ల యూజెస్ ఏంటి అనేది మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే మార్కెట్లో క్లయింట్స్ అనేవాళ్ళు లేకపోతే ఐటీ కంపెనీస్కి ప్రాజెక్ట్స్ రావు. ఐటీ కంపెనీస్కి ప్రాజెక్ట్స్ రాకపోతే మిమ్మల్ని హైర్ చేసుకోరు. ఓకే, సో కాబట్టి ఎస్ఏపిలో క్లయింట్ని ఏమనంటారంటే హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ ఎస్ఏపి అని చెప్తారు. సో SCC4T కోడ్లో క్లయింట్ యొక్క డీటెయిల్స్ని మనం చూడడం జరుగుతుంది. తర్వాత మనకి క్లయింట్స్ వచ్చేసి 999 క్లయింట్స్ని మనం ఎస్ఏపిలో 3 డిజిట్ నెంబర్తో క్రియేషన్ చేసుకోవచ్చు. అది మీరు గమనించాలి. ఓకే, అంటే ఎస్ఏపిలో మీకు ఇంటర్వ్యూ పాయింట్ అడగచ్చు, ఎస్ఏపిలో ఎంతమంది క్లయింట్స్ని మనం క్రియేషన్ చేసుకోవచ్చు అంటే 999 క్లయింట్స్ని మనం క్రియేషన్ చేసుకోవచ్చు. ఇట్ ఈజ్ ఏ 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్ అని చెప్పాలి. సో క్లయింట్స్ యొక్క డీటెయిల్స్ని చూడాలి అంటే SCC4లో చూడొచ్చు అని చెప్పొచ్చు. SCC4లో వెళ్తే క్లయింట్ యొక్క డీటెయిల్స్ని చూడొచ్చు. తర్వాత క్లయింట్ని మనం ఏమని పిలుస్తామంటే ఎస్ఏపిలో హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ అని మనం పిలవడం జరుగుతుంది. హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ అని పిలుస్తాం. ఈ క్లయింట్స్ అనే వాళ్ళు లేకపోతే ఇన్ఫోసిస్, TCS, కాగ్నిజెంట్, క్యాప్జెమిని వీటన్నిటి కంపెనీస్కు పని దొరకదు. ఆ కంపెనీస్కు పని దొరకకపోతే మిమ్మల్ని హైర్ చేసుకోరు. ఆ ఐటీ కంపెనీస్ అనేవాళ్ళు మధ్యలో మీడియేటర్స్, క్లయింట్స్కి మీకు మధ్యలో మీడియేటర్స్ ఎవరు అంటే ఐటీ కంపెనీస్. ఇప్పుడు ఐటీ కంపెనీస్కి క్లయింట్స్ అంటే కొత్త కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ఎస్ఏపి సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తే ఆ ఐటీ కంపెనీస్కి ప్రాజెక్ట్స్ వస్తాయి. ఆ ప్రాజెక్ట్స్ రావడం వల్ల మీరు ఎస్ఏపి కోర్స్ నేర్చుకుంటారు. మిమ్మల్ని Naukri.com నుంచి పిక్ చేసుకుంటారు. పిక్ చేసుకొని పలానా క్లయింట్ కింద నువ్వు పని చేస్తున్నావు, నీకు జీతం ఇచ్చేది ఇన్ఫోసిస్కి డబ్బులు ఇచ్చేది క్లయింట్. అది ప్రాసెస్. తర్వాత ఓకే, సో ఇప్పుడు మొత్తం కంపెనీలో నువ్వు క్లయింట్ యొక్క టోటల్ బిజినెస్ ప్రాసెస్ అంతా తెలుసుకొని నీ కంపెనీలో క్లయింట్స్ యొక్క డేటా అనేది ఎక్కడ చెక్ చేసుకుంటావు, ఎక్కడ వెళ్ళి చూసుకుంటావు అంటే టేబుల్స్లో వెళ్ళి చూస్తావు. టేబుల్స్ అనమాట. క్లయింట్స్ డేటా 3 రకాలు ఉంటుంది: కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా అనేసి. కస్టమైజింగ్ డేటా అంటే కాన్ఫిగరేషన్స్ చేస్తుంది. కస్టమైజింగ్ డేటా అంటే కాన్ఫిగరేషన్స్ చేస్తుంది. సార్, కస్టమైజింగ్ డేటాలో కాన్ఫిగరేషన్స్ ఎవరు చేస్తారంటే FI కన్సల్టెంట్. AP, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్, అసెట్ అకౌంటింగ్, GST, డన్నింగ్, ఇవన్నీ కూడా కస్టమైజింగ్ డేటాలో కాన్ఫిగరేషన్స్ చేయాలి. ఎవరు అంటే మనకి FI కన్సల్టెంట్. ఈ కాన్ఫిగరేషన్ అన్నీ చేస్తేనే నీ బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని నువ్వు పోస్ట్ చేయగలుగుతావు. దాన్ని ట్రాన్సాక్షనల్ డేటా అంటాం. ఆ డేటా ఏంటి? పర్చేస్, సేల్స్, ఎక్స్పెన్స్, ఇన్కమ్స్. వాటిని నువ్వు పోస్ట్ చేయాలంటే ఫస్ట్ బ్యాకెండ్లో కస్టమైజింగ్ డేటాలో కాన్ఫిగరేషన్స్ చేయాలి. ఓకే, తర్వాత మాస్టర్ డేటా అంటారు. మాస్టర్ డేటా అంటే ఎవరు? నా బిజినెస్ అన్నాక వెండర్స్ ఉంటారు, కస్టమర్స్ ఉంటారు, అసెట్స్ ఉంటాయి, GLs ఉంటాయి, కాస్ట్ సెంటర్స్ ఉంటాయి, కాస్ట్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. వీటన్నిటిని మనం క్రియేషన్ చేసుకోవాలి. వీటినే మాస్టర్ డేటా అంటాం. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో మిమ్మల్ని అడిగినా మీరు చెప్పాలి వాట్ ఈస్ ద క్లయింట్స్ డేటా అన్నప్పుడు, సార్ 3 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది: కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. ఈ 3 రకాల ట్రాన్సాక్షనల్ డేటా మన బిజినెస్లో చేస్తాము. వీటిని చూడాలంటే టేబుల్స్లో వెళ్ళి చూడొచ్చు. SC16Nలోకి వెళ్ళి ఈ యొక్క డేటాని చూడొచ్చు. ఓకే, సో మెయిన్ సర్వర్స్ ఏంటి? మీరు రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు మెయిన్ సర్వర్స్ ఏముంటాయంటే సిస్టమ్, SAP సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. ఫస్ట్ డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, ఇవి 3 ఉంటాయి. ఈ మూడిట్లోనే ఒక కంపెనీ యొక్క డేటా ప్రాసెసింగ్ మొత్తం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు డెవలప్మెంట్ సర్వర్లో ఏం జరుగుతుంది సార్ అంటే, ఒక క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాసెస్ మొత్తం కాన్ఫిగరేషన్స్ అన్నీ డెవలప్మెంట్ సర్వర్లో చేస్తారు. ఇప్పుడు మీరు కోర్స్ నేర్చుకుంటున్నారు కదా, మీరు చేసేట అన్ని కాన్ఫిగరేషన్స్ అనమాట. ఆ కాన్ఫిగరేషన్స్ అన్నీ డెవలప్మెంట్ సర్వర్లో జరుగుతాయి. తర్వాత క్వాలిటీ సర్వర్. నువ్వు డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్స్ అన్నీ చేసిన తర్వాత సో అవన్నీ కూడా క్వాలిటీ సర్వర్కి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. TR ద్వారా క్వాలిటీ సర్వర్కి మూవ్ అవుతాయి. ఆ క్వాలిటీ సర్వర్లో నువ్వు చేసిన అన్ని కాన్ఫిగరేషన్లు కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, బగ్స్ ఉన్నాయా, ఇవన్నీ క్వాలిటీ టీము ఒక టెస్ట్ చేస్తుంది.
టెస్ట్ చేసి ఆ యొక్క టీ కోడ్స్ కానీ కాన్ఫిగరేషన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసి అది ప్రొడక్షన్ సర్వర్కి అంటే రియల్ టైమ్గా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయడానికి రియల్ టైం లైవ్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయడానికి ప్రొడక్షన్ సర్వర్కి పనిచేస్తుంది. అక్కడ ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియల్ టైం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తారు ప్రొడక్షన్ సర్వర్లో. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని చెప్పాను కదా, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఇలా జనరేట్ అవుతుంది. సో ట్రాన్స్పోర్ట్ ఈజ్ నథింగ్ బట్ వెహికల్. ఇట్ కెన్ మూవ్ టు వన్ సర్వర్ టు అదర్ సర్వర్. ఓకే, డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్కి మూవ్ అవుతుంది, క్వాలిటీ నుంచి ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ అవుతుంది. ఓకే, సో దీన్ని ఎక్కడ మనం క్రియేట్ చేస్తామంటే SE09లో క్రియేట్ చేస్తాం. SE09 ఇలా ఉంటుంది రిక్వెస్ట్, MAHK 912158. ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే. ఓకే, మనకి ఎస్ఏపిలో 2 టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉంటాయి. ఒకటి ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఉంటుంది, తర్వాత SPRO స్క్రీన్ అని ఉంటుంది. ఓకే, ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్లో ఏం జరుగుతుందంటే మనకి మెయిన్గా ఓకే దీంట్లో 2 టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉంటాయి, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. ఈ రెండిట్లో కూడా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు, కానీ SPRO స్క్రీన్లో జనరేట్ అవుతుంది. SPRO అంటే ఎస్ఏపి ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ అని చెప్తాం. ఇక్కడ SPRO స్క్రీన్లో కాన్ఫిగరేషనల్ డేటా ఉంటుంది. ఆ కాన్ఫిగరేషనల్ డేటాలో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఇవాళ నాకు మీకు చూపించాను కదా, దాన్ని ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. ఓకే, సో తర్వాత టికెటింగ్ టూల్స్ అంటే ఇప్పుడు మీరు ఒక క్లయింట్ యొక్క డేటా అంతా ఎస్ఏపిలోకి మార్చారు. సో ఇంకా ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోతారు. అక్కడ పనిచేసే ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొన్ని ఎర్రర్స్ వచ్చినాయి. వాళ్ళు ఇమీడియట్గా సర్వీస్ నౌ అనే ఒక టూల్ ద్వారా మీకు స్క్రీన్ షాట్ తీసి మీకు టికెట్ రైజ్ చేస్తారు. టికెట్ అంటే ఏంటి సార్, నేను లైవ్లో వర్క్ చేస్తున్నాను, ఇక్కడ ఎర్రర్ వచ్చింది, ఈ ఇన్వాయిస్ ఇమీడియట్గా నేను పంపించాలి, నాకు ఇది ఇన్వాయిస్ సేవ్ అవ్వడం లేదు, మీరు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వండి అని ఆ యొక్క ఎండ్ యూజర్ ఎవరైతే ఉంటారో అతను సర్వీస్ నౌ అనే టికెటింగ్ టూల్ ద్వారా P1, P2, P3, P4 అంటే P1, P2 అంటే ఇమీడియట్గా మీరు 2 అవర్స్ లోపల లేదా 6 అవర్స్ లోపల దాన్ని సాల్వ్ చేయాలి, హై ప్రయారిటీ టికెట్. అదే P3, P4 అయితే 1 or 2 డేస్ లేట్ అయినా ఏం కాదు, లో ప్రయారిటీ, అంత ఇంపార్టెంట్ కాదు అని మీకు తెలియాలి. ఇవి ఇంటర్వ్యూ పాయింటప్లో అడిగినప్పుడు మీరు చెప్పాలి. టికెటింగ్ టూల్స్ సోల్మాన్ అండ్ సర్వీస్ నౌ అనే టికెటింగ్ టూల్ ద్వారా ఇవి రైజ్ చేయడం జరుగుతుంది. సో అది తర్వాత S/4HANA అంటే ఏంటి, హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లయన్స్ అని చెప్తాం. మల్టీ మోడల్ డేటాబేస్ దట్ స్టోర్స్ డేటా ఇన్ ఇట్స్ మెమొరీ ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ ఇట్ ఆన్ ఏ డిస్క్. అంటే SAP ECC 6.0 కంటే కొంచెం స్పీడప్, వర్క్ ప్రాసెస్ డేటా ప్రాసెస్ అనేది స్పీడప్ అనమాట. ఇప్పుడు నెట్లోకి వెళ్ళి మీరు వాట్ ఈజ్ ఏ కంప్యూటర్ అని కొడతానే వితిన్ సెకండ్స్లో ఒక 10 డెఫినేషన్లు వస్తాయి. ఎంత స్పీడ్గా అది ఆన్సర్ షో చేసింది అనేదానికి కొంచెం స్పీడప్. ఇప్పుడు టాలీ ERP9 నుంచి టాలీ ప్రైమ్గా ఎలా చేశారో స్పీడప్, ఇక్కడ కూడా ECC 6.0 నుంచి S/4HANAకి కొన్ని ఫీచర్స్ యాడ్ చేస్తూ డెవలప్ చేయడం. దీన్ని నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సైట్ అని కూడా అంటారు. ఓకే, ఇంకొక 5 ఏళ్లకు ఇది పూర్తిగా కొంచెం మారుతుంది. మారుతారంటే ఎంప్లాయీస్కి జాబ్స్ అనేది చాలా తక్కువ అవుతాయి. సింప్లిఫై వాళ్ళు అప్డేట్ చేసే కొద్దీ జాబ్స్ అనేది తగ్గుతూ వస్తాయి. ఓకే, ఏ సాఫ్ట్వేర్ అయినా అంతే. దీని యొక్క బెనిఫిట్స్, వర్క్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? బెనిఫిట్స్ మనం చూస్తే మ్యాన్ పవర్ సేవింగ్, లెస్ ఎర్రర్స్, టైం సేవింగ్, ఈజీ టు ఆపరేట్, ఆపరేటింగ్ సిస్టమ్ లైనెక్స్ని యూజ్ చేస్తారు. వర్క్ పర్ఫార్మెన్స్ స్పీడ్ ప్రాసెసింగ్, స్పీడ్ డేటా ఎక్స్పోర్టింగ్ అంటే SAP నుంచి ఎక్సెల్లోకి ఏ విధంగా డేటా ఎక్స్పోర్టింగ్ చేయాలి. స్పీడ్ అనాలిసిస్, డేటాబేస్ సిస్టమ్ HDB. ఓకే, అంటే ఇక్కడ మనకి ఓకే అంటే మనం ఏ దాన్ని యూజ్ చేస్తున్నాం అనేది ఇక్కడ వస్తుంది అనమాట. సో SAP HANA డేటాబేస్ అంటాం మనకి, అంటే కొంచెం స్పీడప్, కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డిజైన్ టైమ్ డేటాబేస్. సో ఆర్టిఫాక్ట్స్ సచ్ యాజ్ డేటా మోడల్స్, వ్యూస్ అండ్ ప్రొసీజర్స్ అని చెప్పొచ్చు, అంటే కొంచెం స్పీడప్.
ఏ విధంగా డేటాని స్పీడప్ చేసుకుంటుంది, ఓకే అనేదే ఇక్కడ వర్క్ పర్ఫార్మెన్స్ కింద తీసుకొస్తాం. ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పొచ్చు అంటే ఈసీసీ 6.0 వచ్చేసి హార్డ్ డిస్క్ బేస్డ్ స్టోరేజ్ అనుకోండి, హెచ్డిడి. అదే S/4HANA అయితే ఎస్ఎస్డి. ఎగ్జాంపుల్ మీకు అర్థమవడానికి చిప్స్ లాగా ఉంటాయి. అదే హెచ్డిడి అంటే మనకి లైక్ ఈ విధంగా మనకి షో చేస్తుంది, సిడి లాగా. FICO మోడల్, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ అకౌంటింగ్. ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ట్యాక్స్ అథారిటీస్, ఇన్సూరెన్స్, ఆడిటర్స్, స్టేక్ హోల్డర్స్, జర్నలిస్ట్, బ్యాంక్స్, లీగల్ అథారిటీస్, ఫైనాన్షియల్ అనాలిసిస్, ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్, మేనేజర్స్, ఆఫీసర్స్, ఎంప్లాయీస్, కంట్రోలర్స్, అడ్మినిస్ట్రేటర్స్, వీరందరూ ప్రతి కంపెనీలో ఉంటారండి. వీళ్ళు లేకుండా ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా ముందుకు పోదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వీళ్ళందరూ చాలా మెయిన్ కీ రోల్ మెయింటైన్ చేస్తారు. బిగ్ ఆర్గనైజేషన్లో మీరు పనిచేశారంటే వీళ్ళందరూ అవసరం ఉంటుంది. వీళ్ళందరూ అవసరం లేకుండా ఏ బిజినెస్ అనేది కూడా ముందుకు పోదు. ఓకే, అది మీరు గమనించాలి. యా, నెక్స్ట్ తర్వాత బిజినెస్ సినారియో చూడండి. మా స్క్రీన్ కనపడుతుంది కదా, కన్ఫర్మ్ చేయండి. కనపడుతుంది సార్. యా యా కనపడుతుంది సార్. యా, ఇక్కడ మీరు చూస్తే లైక్ ఓకే, బిజినెస్ సినారియో ఫస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఆర్గనైజేషనల్ యూనిట్ అంటే ఒక కంపెనీ యొక్క డేటా, ఒక కంపెనీ కోడ్ యొక్క డేటా. ఓకే, వాళ్ళు ఫస్ట్ టైము ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ఉపయోగిస్తున్నారు. వాళ్ళు టాలీలో డేటా మెయింటైన్ చేస్తున్నారు. ఆ టాలీ నుంచి ఎస్ఏపిలకి డేటా మ్యాప్ చేస్తున్నారు, నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలకి. ఓకే, దాన్నే ఆర్గనైజేషనల్ యూనిట్ అంటాం అనుకోండి. ఆ కంపెనీలో మాస్టర్ డేటా అంటే, మాస్టర్ అంటే ఎవరు? ఆ కంపెనీకి ఎంతమంది వెండర్స్ ఉన్నారు, ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, దాన్నే మాస్టర్ డేటా అంటారు. తర్వాత సో ఎలాంటి ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, పర్చేజా, సేలా, ఎక్స్పెన్సా, ఇన్కమా, దాన్ని ట్రాన్సాక్షన్ అంటాం. సో వాటిని డాక్యుమెంటేషన్ రూపంలో మనం తయారు చేసుకుంటున్నాం. ఏ విధంగా ఫైనల్గా రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తున్నాం. ఇది ఒక బిజినెస్ సినారియో. ఒకవేళ మీకు ఇంటర్వ్యూలో అడిగితే చెప్పాలి, ఒక బిజినెస్ సినారియో చెప్పండి ఎఫ్ఐ అంటే మీరు చెప్పొచ్చు ఆర్గనైజేషనల్ యూనిట్, మాస్టర్ డేటా, ట్రాన్సాక్షన్, డాక్యుమెంట్, రిపోర్ట్. అదే ఒక కంపెనీ యొక్క ఫైనల్ సినారియో, ఒక ప్రాజెక్ట్ యొక్క ఫైనల్ సినారియో. తర్వాత ఎస్ఏపి రియల్ టైమ్ సర్టిఫికేషన్ మీరు చేయాలి అంటే ఎస్ఏపి ఒరిజినల్ సర్టిఫికేషన్ 2.5 lakhs నుంచి 3.5 lakhs పడుతుంది. అదే అసోసియేట్ సర్టిఫికేషన్ అయితే 50K సరిపోతుంది, అసోసియేట్ సర్టిఫికేషన్ ఆర్ ప్రొఫెషనల్. కానీ ఇవి రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత చేయాల్సినవే. ఒకవేళ బయట మీరు డబ్బులు కట్టి చేసినా పాస్ అవుతారో లేదో కన్ఫర్మేషన్ చెప్పలేము. అంత హైలీ కాన్ఫిగరేషన్లతో ఈ యొక్క సర్టిఫికేషన్ అనేది ఉంటుంది. ఇది కానీ మీరు చేశారంటే లైఫ్లో, మా ఇండియాలో కాదు వరల్డ్ వైడ్లోనే ఎక్కడైనా మీరు ఇది కావచ్చు ఎస్ఏపి సర్టిఫికేషన్ చేస్తే. సో మనకి వర్షన్స్లో వచ్చేసి మనకి ఎస్ఏపి ఈఆర్పి EPH8 యూజ్ చేసేవాళ్ళు. మనకి లైక్ ఈసీసీలో అది ఒక పేరు EPH అనేది వర్షన్. ఓకే, తర్వాత మనకి వచ్చేసి నెక్స్ట్ S/4HANA వచ్చేసి 2022 ఫైనాన్స్. ఇది S/4HANAలో అప్డేట్ అవ్వడం, S/4HANA 2022 లేటెస్ట్ వర్షన్లో. ఓకే, ఇది ఒక ఈఆర్పి టూల్. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఎలిమెంట్స్, ఇది ఓల్డ్ స్క్రీన్. కమాండ్ ఫీల్డ్ అంటాం దీన్ని, కమాండ్ ఫీల్డ్, మెనూ బార్, స్టాండర్డ్ టూల్ బార్, ఆప్షన్స్, టైటిల్ బార్, అప్లికేషన్ టూల్ బార్, ట్యాబ్, ఇన్పుట్ ఫీల్డ్స్, రేడియో బటన్, చెక్ బాక్సెస్, ఇవన్నీ ఉంటాయి. ఇది ఎస్ఏపి ఈసీసీ 6.0 వర్షన్ ఇలా ఉంటుంది. అదే S/4HANA స్క్రీన్ అయితే ఇలా ఉంటుంది. ఇది S/4HANA స్క్రీన్, ఏమి మారవు, అన్నీ సేమ్ ఉంటాయి. ఇది ఈసీసీ 6.0 మనము జిఎల్స్ని క్రియేషన్ చేసే ఫార్మాట్. అకౌంట్ గ్రూప్, అడ్మిన్, ఎక్స్పెన్స్, కరెంట్, ఇవన్నీ.
అదే S4 అనాలో అయితే సేమ్ ఇదే స్క్రీన్ ఉంటుంది. ఇక్కడ ఒకటి జిఎల్ అకౌంట్ టైప్ అనేది ఒకటి మారుస్తారు అంతే. బ్యాలెన్స్ షీట్, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ ఇన్కమ్, ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ అది యాడ్ అవుతుంది అంతే. ఇంకా రిమైనింగ్ అంతా సేమ్. ఇది S4 అనా స్క్రీన్. ఇది వచ్చేసి ECC 6.0 స్క్రీన్. తర్వాత వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే. వెండర్స్ని క్రియేషన్ చేసిన తర్వాత ఇది ఇక్కడ ఉంటుంది. వాటిని వెళ్ళి చెక్ చేసుకోవాలంటే వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే అంటాం. తర్వాత టేబుల్స్లో వెళ్ళి డేటాని చెక్ చేస్తాం ఇక్కడ. సో ఇది మా SAP అంటే ఏంటి, SAP సర్టిఫికేషన్ అంటే ఏంటి, SAP శాలరీ రేంజెస్ ఎలా ఉంటాయి, ప్రోడక్ట్స్ ఏంటి, ఓకే, తర్వాత బిజినెస్ సినారియో ఏంటి, తర్వాత మాడ్యూల్స్ ఏంటి, S4 అనా బెనిఫిట్స్ ఏంటి, టికెటింగ్ టూల్స్ అంటే ఏంటి, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్, సిస్టమ్ ల్యాండ్స్కేప్, క్లయింట్స్ డేటా, క్లయింట్ అంటే ఏంటి, ఫంక్షనల్ కాంపోనెంట్స్, ఎక్కడెక్కడ SAPని ఉపయోగిస్తారు, బెనిఫిట్స్, అడ్వాంటేజెస్, ఇంటిగ్రేషన్ స్పాట్, ఫంక్షనల్ మోడల్స్, టెక్నికల్ మోడల్స్, R3 సర్వర్స్, సో ERP సిస్టమ్, టైప్స్ ఆఫ్ జాబ్స్ అండ్ SAP. సో ఎనీ డౌట్స్ మా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ప్లీజ్ కన్ఫర్మ్ మా. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ అడగచ్చు. క్లియర్? నో సార్. రిమైనింగ్ పర్సన్స్ గైస్ ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మా. సో ఎనీవన్? రామ్ గారు, నో సార్. సాగర్, శ్రీనివాస్ గారు, వీరబాబు, వెంకీ, నో సార్. మౌనిక, ఎనీ ఐడియా? అర్థమైందా? అసలు SAP అనేది లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లలో ఉపయోగిస్తారండి. కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతాయి. దాని యొక్క డేటాబేస్ని మెయింటైన్ చేయాలంటే చిన్న చిన్న సాఫ్ట్వేర్ సెట్ కావు. కాబట్టి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో SAPని ఉపయోగిస్తారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చెప్పమా. సార్ ఇప్పుడు SAPలో మాడ్యూల్స్ అన్నారు కదా, దీంట్లో అంటే ఇప్పుడు ఏమంటారు H/4HANA తర్వాత FI అది చెప్పారు కదా, దాంట్లో ఇండివిజువల్గా ఒక్కొక్కటి చెప్తారా, అన్ని చెప్తారా మీరు? అన్నీ చెప్పాలంటే 2-3 సంవత్సరాలు పడుతుందండి. అంటే పర్టికులర్గా ఒకటి నేర్చుకోవాలా? ఇప్పుడు మీరు MM మీద జాబ్ చేయాలంటే MM సపరేటు, ఓకే. SD మీద వర్క్ చేయాలంటే SD సపరేటు, CO మీద పని చేయాలంటే CO సపరేటు, FI చేయాలంటే FI సపరేటు. ఇప్పుడు మనం టీచ్ చేసేది FI అండ్ COలో ఒక 3-4 టాపిక్స్, అవి మనం డిస్కస్ చేస్తాం. ఓకే. ఇంకొక డౌట్ సార్, ఇవి నేర్చుకున్న తర్వాత మనం సేల్స్ ఇన్వాయిస్ అట్లా చెప్పారు కదా, సేల్స్ పైన ఒకరు ఉంటారు, పర్చేస్ పైన ఒకరు ఉంటారు అని. అంటే మనం వర్క్ చేసేటప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో మేము చేసేది ఓన్లీ సేల్స్కేనా లేదంటే ఓన్లీ పర్చేస్కేనా? ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లు అయితే ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కరికి ఇస్తారు. అంటే అకౌంట్స్ పేయబుల్ అంటే ఇప్పుడు నువ్వు FICO కన్సల్టెంట్ అనేసి అన్ని వర్క్స్ నీకే ఇవ్వరు. ఓకే. సో దాంట్లో ఒక పార్ట్ అకౌంట్స్ రిసీవబుల్స్ మాత్రం నువ్వు మెయింటైన్ చేస్తావు, అకౌంట్స్ పేయబుల్స్ మాత్రం వేరే పర్సన్ మెయింటైన్ చేస్తాడు, అసెట్ అకౌంటింగ్ వేరే పర్సన్ మెయింటైన్ చేస్తాడు. అట్లా ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క అయితే. యా, ఇప్పుడు మీరు FICO నేర్చుకుంటారు, ఒక 10-15 టాపిక్స్ ఉంటాయి. ఆ 15 టాపిక్స్ నిన్నే ఒకరు చేయమని చెప్పరు. ఓకే. ఇంటిగ్రేషన్స్ ఉంటాయి, ఇంటిగ్రేషన్స్ మీకు ఇన్వాల్వ్ చేయనియరు. ఓకేనా? సో ఇంటిగ్రేషన్స్ ఎవరు వస్తారు? FI టు MMకి అంటే మెటీరియల్ మేనేజ్మెంట్, MM కన్సల్టెంట్ యాడ్ అవుతాడు. అప్పుడు సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆ యొక్క పర్సన్ యాడ్ అవుతారు. ఓకేనా? అన్నీ మిమ్మల్ని చేయించారు. ఓకే. సో అది ఇక్కడ వరకు ఓకే సార్, అర్థమైంది. కాకపోతే అంటే ఇప్పుడు మనం ఒకవేళ SAPలో జాబ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు మేము దేనిపైన జాయిన్ వెళ్తాము జాయినింగ్లో, అది అర్థం కాలేదు. అర్థం కాదు కదండి. అంటే నేను కరెక్ట్ చేయట్లేదు, అర్థమైంది. ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను హైదరాబాద్, నాకేం అడుగుతున్నారంటే నీకు SAPలో సేల్సా పర్చేసా అని అడిగారు అనుకోండి, నేను దేంట్లో జాయిన్ అవ్వాలి?
సేల్స్ ఆ పర్చేస్ కాదు, అసలు అడిగే క్వశ్చనే తప్పది. ఓకేనా? అదే అడగడానికి రావచ్చు. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నేర్చుకున్నారంటే ఎస్డి నేర్చుకున్నారా, లేదంటే పర్చేజ్ అంటే ఎంఎం నేర్చుకున్నారా అని అడగడం కరెక్ట్. సేల్స్ ఆ ఓకే పర్చేజ్ కాదు. సేల్స్ ఆ పర్చేజ్ అనేది ఎఫ్ఐసిఓ అనేది ఒక సపరేట్, ఓకే ఎంఎం సపరేట్, ఎస్డి సపరేట్. వాళ్ళు అడుగుతారు నువ్వు ఎంఎంఆ ఎస్డినా ఎఫ్ఐసిఓ అని అడుగుతారు. ఎఫ్ఐసిఓ అంటే ఎఫ్ఐసిఓలో ఏంది, పర్చేజ్ అంటే అకౌంట్స్ పేయబుల్, సేల్స్ అంటే అకౌంట్స్ రిసీవబుల్స్. ఓకే ఓకే అట్లా. క్లారిటీ వచ్చింది సార్. ఓకే క్లారిటీ వచ్చింది నాకు. థ్యాంక్ యూ సార్ నేను ఎఫ్ఐసిఓ నేర్చుకున్నాను అంటే ఎఫ్ఐసిఓ అంటే ఎఫ్ఐసిఓనే. సార్ నేను ఎంఎం నేర్చుకున్నాను అంటే మెటీరియల్ మేనేజ్మెంట్ అని అంటే వాడు ఎఫ్ఐసిఓ నేను అడగడు, ఎంఎం అడుగుతాడు. ఎస్డి అంటే ఎస్డి అడుగుతాడు, పీపీ అంటే పీపీ అడుగుతాడు, ఎఫ్ఐసిఓ అడగడు. ఓకే, అంటే అన్నిటికీ కామన్, అన్ని యొక్క మోడల్స్ కి కామన్ ఎఫ్ఐసిఓ. ఎఫ్ఐసిఓ నేర్చుకుంటే అన్నిటికీ సెట్ అవుతుంది, అన్ని మోడల్స్ కి సెట్ అవుతుంది. అది ఎఫ్ఐసిఓ ఇంట్లో నాన్న క్యారెక్టర్. ఓకే రిమైనింగ్ అన్ని చిన్న చిన్న ఇంట్లో ఎవరైతే పిల్లలు బ్రదర్స్ వాళ్ళందరూ ఉంటారో వీళ్ళు వాళ్ళంతా ఎంఎం ఎస్డి పీపీ వాళ్ళంతా. ఎఫ్ఐసిఓ అనేది నాన్న క్యారెక్టర్, ఇంట్లో మొత్తం నాన్న ప్లే చేయాలి ఎఫ్ఐసిఓ. అందుకే కొన్ని లక్షల శాలరీలు ఇచ్చేది మీకు. ఓకేనా? 15 లక్షలు 20 లక్షలు ఎందుకు ఇస్తారు అనుకుంటారు? ఇంట్లో ఎవరు పని చేయకపోయినా పెదరికంగా నాన్న పని చేస్తాడు, ఆ క్యారెక్టర్ మీది ఎఫ్ఐసిఓ. ఓకే ఓకే ఎవరు పని చేయకపోయినా నువ్వు చేయాల్సిందే తప్పదు ప్రాజెక్ట్లో. థ్యాంక్ యూ ఓకేనా? సార్. ఓకే అర్థమైంది సార్. యా డన్ గైస్. ఇంకా రిమైనింగ్ మా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే గైస్ డన్. టుమారో ఫస్ట్ క్లాస్ డిస్కషన్ చేద్దాం, ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే డన్ గైస్.